సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే 7 రోజులు అడుగు పెట్టేసిందనమాట. 6 days కంప్లీట్ చేసుకొని ప్రీమియర్ షోస్ టికెట్స్ కూడా మంచిగా సేల్ అయ్యి 6 days కంప్లీట్ చేసుకుందనమాట. మంచి సూపర్ హిట్ టాక్తో నడుస్తూ ఉంది. కలెక్షన్స్ కూడా యావరేజ్లో కాదు, మరి సూపర్ హిట్ కాకుండా మరి యావరేజ్ కాకుండా మీడియం రేంజ్లో కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. మామూలుగా లేదు భయ్య, ఇచ్చి పడేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బిగ్ స్క్రీన్ మేము చూస్తూ ఉంటే ఫ్యాన్స్కి ఒక పండగ వాతావరణం అయితే నెలకొందనమాట. మరికొంతమంది హేటర్స్కి అయితే అవి నచ్చలేదు. చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు భయ్య. 150 crores మూవీ బడ్జెట్ 300 crores వస్తే మూవీ సూపర్ హిట్ అంటున్నారు. అక్కడ మనీతో చాలా అంటే చాలా సూపర్ హిట్స్ కొట్టే ఉన్నాయి. కలెక్షన్స్ పరంగా కాకుండా మొదలుగా బీభత్సం సృష్టి ఈ రేంజ్లో ఎలాంటి కలెక్షన్స్ రావడం అనేది వెరీ రేర్ అనేది. దురంధర్తో పోటీ పడింది. దురంధర్ అనేది ఎక్కడ ఆల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓన్లీ తెలుగులో రిలీజ్ అయ్యి మంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఇంత మంచి కలెక్షన్స్, ఇంత మంచి రెవెన్యూ జనరేట్ చేస్తుందంటే అది మీ విఘ్నతగా వదిలేస్తుంది అనమాట. ఎలాంటి వాళ్ళు ఇలాగా మాట్లాడుతున్నారు అనేది. దురంధర్ ఎక్కడ, ఇది ఎక్కడ? దురంధర్ అనేది మల్టీ లాంగ్వేజెస్లో కాకుండా ఆల్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. అలాగే ఆల్ లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ చేశారు అనమాట. దానివల్ల దురంధర్కి అయితే మంచి రెవెన్యూ అయితే వస్తూ ఉంది. దురంధర్ సంబంధించిన కలెక్షన్స్ వీడియోస్ కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని వీడియోస్ కూడా నేను చేస్తాను అనమాట. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 1 day నుంచి 6th day వరకు, 6వ రోజు వరకు కూడా, ఫస్ట్ డే నుంచి 6th day వరకు కూడా మంచి కలెక్షన్స్ అయితే మంచి రెవెన్యూ అయితే జనరేట్ చేసింది అనమాట. స్టిల్ నిన్నటి వరకు కూడా మంచి కలెక్షన్స్ని జనరేట్ చేసింది. అలాగే ఈ 7వ రోజు కూడా సూపర్గా పర్ఫార్మెన్స్ చేసిందన్నమాట. బుక్ మై షోలో కూడా మంచి టికెట్స్ అయితే సేల్ అవుతూ ఉన్నాయి. ఆఫ్లైన్లో కూడా థియేటర్స్ దగ్గర మంచి టికెట్స్ అయితే సేల్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే ఇంకా ఈ మధ్యలో ఎలాంటి పెద్ద మూవీస్ లేవు. బట్ దురంధర్తో కాకుండా మన లాంగ్వేజెస్లో, మన ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయినా ఏ మూవీస్ కూడా లేవు. దాన్ని క్యాచ్ చేసుకొని అలాగే మనకి వచ్చే నెలలో పెద్ద సినిమా ఉంది. అప్పటి వరకు కూడా ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతుంది అనమాట. నైజాం, సీడెడ్, విశాఖపట్నం, ఇలాగే గుంటూరు, నెల్లూరు, ప్రతి చోట కూడా మంచి కలెక్షన్స్ రాబడుతూ ఉంది. అటు చూసిన USA, నార్త్ అమెరికా, ప్రతి చోట కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ఇకపోతే 7th day ఈ ఏపీ అండ్ తెలంగాణ కలిపితే మాత్రం ఈ రోజు వరకు, ఈ 7వ రోజు వచ్చేసి 14.5 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఇకపోతే మన కర్ణాటకలోకి రూరల్ ఏరియాస్లో మాత్రం 5.6 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. ఇకపోతే మన ఆల్ స్టేట్స్, మన ఇండియా వరకు, ఈ యొక్క ఇండియా వరకు ఎంత వచ్చిందంటే మొత్తం మీద ఆల్ ఇండియాలో గట్టిగా 15.6 కోట్లు వచ్చిందనమాట. 15.6 కోట్లు ఓన్లీ ఇండియాలో అయితే. ఇకపోతే టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే మాత్రం మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. వరల్డ్ వైడ్గా కూడా ఇంత మంచి కలెక్షన్స్ని, ఇంత మంచి రెవెన్యూ జనరేట్ చేస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. యూఎస్లో, నార్త్ అమెరికా కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. టోటల్గా వరల్డ్ వైడ్గా ఈ 7వ రోజు వచ్చేసి మాత్రం కరెక్ట్గా 25.5 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. టోటల్గా 7 daysకి కలిపి కూడా 98.5 crores అయితే వచ్చిందనమాట. 98.5 crores అంటే 98.5 crores అయితే వచ్చిందనమాట టోటల్గా 7 days కలిపి కూడా. ఇది ఫ్రెండ్స్ 7వ రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ వీడియో చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ.